మామ నేను వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ సార్ కూడా కనకదుర్గమ్మ టెంపుల్కి వస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? అసలు మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు దాకా విజయవాడలో దసరా నవరాత్రులు ఎలా జరుపుతారనేది ఎప్పుడు చూడలేదు. ఇంకా ఈసారి మిస్ అవ్వకూడదని చెప్పేసి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నేను మా ఫ్రెండ్స్ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. నేను కనకదుర్గమ్మ టెంపుల్ కి నార్మల్ టైం అయితే చాలా సార్లు వెళ్ళాను, నవరాత్రులు జరిపేటప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ నుంచి గుళ్ళోకి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్స్ అయితే నడవాలి. వెళ్ళే దారిలో ఒక దేవత కనపడింది. ఆ తల్లి పేరు నాకేంటో తెలియదు, కానీ దండం పెట్టుకొని పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో ఒక్కరు కూడా జనాలు లేరు కదా, కానీ ఒకసారి ఇప్పుడు చూడండి, అదే మ్యాజిక్. కింద మేము కూడా అలాగే అనుకున్నాం, ఏందబ్బా ఎవ్వరు లేరని, కానీ పైకి ఎలా తెలిసింది ఎంతమంది జనాలు ఉన్నారని. దగ్గర 40 నిమిషాలు అయితే క్యూలో ఆపేశారు. మొత్తం నీరసంగా ఉన్న జనాలందరూ పవన్ కళ్యాణ్ సార్ ని చూస్తారని అరుపులు వేయడం, విధులు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతానే క్యూలను కదలడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం విజయవాడ కనబడుతుంది. ఇంకా ఎలాగోలా గుళ్ళోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఆ లైటింగ్, ఆ వ్యూ చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా దర్శనంకి వెళ్ళే దారిలో చుండుపుర కనిపించాడు, మర్యాదలు కాబట్టి ఆగి హాయ్ చెప్పేసి మళ్ళీ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంతమంది జనాల నుంచి మేము ఇంత పైకి వచ్చామంటే సాహసమనే చెప్పాలి. మామ ఇక్కడ నుంచి ఫోటోలు వీడియోలు తీయడానికి అలో లేదంట. నేను గుళ్ళోపలికి వెళ్ళేసి దర్శనం ఎలా జరిగిందో బయటకు వచ్చి చెప్తాను. దర్శనం ఎప్పుడే అయింది, దర్శనం ఎలా జరిగింది అనేది ఒక మాటలో చెప్పాలంటే కనకదుర్గమ్మ తల్లిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు మామ నాకు. ఎందుకంటే కనకదుర్గమ్మ తల్లిని అలంకరణ అలా చేశారు మామ. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకా కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయిపోగానే మేము కిందికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా కిందికి వెళ్లే దారిలో పరమశివుడి గుడి కూడా ఉంది, ఆయన కూడా దర్శించుకొని అలా కొద్దిసేపు అయితే కూర్చున్నాం. ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ప్రసాదం పెట్టే దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ప్లేట్లు ఇచ్చే దగ్గరికి వెళ్ళేసి నేను ఒక ప్లేట్ తీసుకొని ఇంకా అలా క్యూలో వెళ్ళేసి కొంచెం పులిహోర అయితే పెట్టించుకున్నాను. ఏ మాటకి ఆ మాట, ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ నిండా తినేసి బయటకు వచ్చాక అక్కడ ఫ్రీగా వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు. ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇక్కడ భరతనాట్యం కూడా చేస్తున్నారు. ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని ఆ భరతనాట్యం చేసి రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మీరు ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా అలాగే మీరు కూడా వెళ్తూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోవచ్చుగా. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.